హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రీసెంట్గానే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 750 వేకెన్సీస్తో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ముందుగా చెప్పినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. నోటిఫికేషన్లో రిక్రూట్ చేసే పోస్ట్ నేను చెప్పాను కదా, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని, అదే పోస్ట్ని నోటిఫికేషన్లో రిక్రూట్ చేయబోతున్నారు. వన్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని చూసినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటాయని మెన్షన్ చేయడంతో పాటు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో November 3 నుంచి తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే మనకి November 23 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక 10 డేట్స్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ 2025 డిసెంబర్లో కానీ 2026 జనవరి స్టార్టింగ్లో కానీ ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో దీని ప్రకారం ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్న పోస్టుల వివరాలు అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నారని స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 750 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. వాటి డీటెయిల్స్ కూడా డిస్కస్ అయితే చేద్దాం. అయితే ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 50 to 60,000 బిట్వీన్, అంటే 50 నుంచి 60,000 మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు స్టేట్ వైడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నాను కదా. సో మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం. అయితే ఇవి లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఏ స్టేట్లో అప్లై చేస్తారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి అయితే ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ మనకి కాంపిటీషన్ కూడా రారు. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్కి, 1 వేకెన్సీ ఓబీసీ కేటగిరీకి అని చెప్పేసి కేటాయించారు. అయితే లక్కీలీ తెలుగు స్టేట్స్లో ఇంకొక స్టేట్ అయినటువంటి తెలంగాణలో మాత్రం 88 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 38 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 8 వేకెన్సీస్, ఓబీసీకి సంబంధించి 23 వేకెన్సీస్, ఎస్టీకి సంబంధించి 6 వేకెన్సీస్, ఎస్సీకి సంబంధించి 13 వేకెన్సీస్ అని చెప్పేసి కేటాయించడం అయితే జరిగింది. సో 2 తెలుగు స్టేట్స్లో మనకి ప్రజెంట్ అయితే తెలంగాణలో హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి మనం ఏజ్ లిమిట్స్ని చూసినట్లయితే ఈ జాబ్స్కి మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ మనకి ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు. చెప్పాను కదా మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది నెససరీ అని. ఏ స్టేట్కి అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ని చదవడం, రాయడం, మాట్లాడడం కూడా వచ్చి ఉండాలని చెప్పేసి పాయింట్ని క్లియర్లీ హైలైట్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో ఒక పాయింట్ అయితే కాస్త డిసప్పాయింటెడ్గా ఉండొచ్చు ఫ్రెషర్స్కి, బట్ ఎనీవే డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుందాం. సో అదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్లో డీటెయిల్స్ అయితే షేర్ చేయరు కదా, ఇదేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, దీనిపై మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ని ఎస్పెషల్లీ షేర్ చేశాను. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 1 year అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అది మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అని, రీజనల్ రూరల్ బ్యాంక్స్ వేటిలో అయినా సరే మినిమం ఒక 1 year ఎక్స్పీరియన్స్ క్లరికల్ కేటగిరీలో ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో మీరు రెగ్యులర్గా కాంట్రాక్ట్ 1 year జాబ్స్, 1 year కాంట్రాక్ట్ జాబ్స్, 2 years కాంట్రాక్ట్ జాబ్స్, లేదా అప్రెంటిస్షిప్ పీరియడ్కి సంబంధించినటువంటి జాబ్స్ చెప్తారు కదా, అవి ఎందుకు యూజ్ అవ్వని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా. అటువంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్తున్నాను. 1 year 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో అటువంటి జాబ్స్ని మనం ఇనిషియల్లీ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు లో కాంపిటీషన్స్తో మనం జాబ్స్ గెట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అప్రెంటిస్షిప్ పీరియడ్కి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇనిషియల్లీ ఒక 1 year అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ వస్తాయి కదా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో గెయిన్ చేసేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి మనం సెర్చ్ చేయాలి. ఆ జాబ్ నోటిఫికేషన్ మన దగ్గరికి రాదు, మనం సెర్చ్ చేసి ఆ జాబ్ నోటిఫికేషన్కి మనం అప్లై చేస్తే జాబ్ గెట్ చేయగలం. వన్స్ అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు జాబ్ రాలేదు అని చెప్పేసి వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అప్రెంటిస్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్న జాబ్స్ని మనమే సెర్చ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తాయి, ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడానికి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకైతే షేర్ చేశాను. సో ఎనీవే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం స్టార్ట్ చేసాం కాబట్టి
కంప్లీట్ కూడా అయితే చేద్దాం. వన్స్ రిమైనింగ్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. 20 to 30 years వరకు అప్లై అయితే చేయొచ్చున్నాం కదా. అయితే SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వివరాలను తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్డ్గా అయితే చెప్పను కానీ సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి 4 స్టేజెస్లో ఉంటుందన్న. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనొచ్చు. తర్వాత చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫైనల్లీ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పారు. ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి మనకి విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రతి నియర్ బై సిటీస్లో మెన్షన్ అయితే చేశారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణలో ఎప్పట్లాగే హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అప్లై చేసే క్యాండిడేట్స్లో SC/ST, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 50 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ప్లస్ GSTతో కలిపి 18% GSTతో కలిపి 59 రూపీస్ ఆఫ్ పే చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్, OBC, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ప్లస్ GST 18% కలిపి 1180 రూపీస్ ఆఫ్ పే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే ఫ్రెండ్స్ రీసెంట్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఏదైతే రిలీజ్ అయినటువంటి 750 వేకెన్సీస్తో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఉందో ఆ రిక్రూట్మెంట్ ఫుల్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మరిన్ని రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.